చాలా చోట్ల వాళ్ళు చెప్తారు మీరు ఈ సంవత్సరమే తిరుగుతూ ఉన్నారు, 4 సంవత్సరాలు ఎక్కడ పోయినారు అని. నా ప్రశ్న వాళ్ళకి, మీరు కదా తిరగాల, గెలిపించింది మిమ్మల్ని కదా నమ్మి. మేమొస్తే మా దగ్గర ఏం రోడ్ వేస్తామా, మేమేమైనా బోర్ వేస్తాం, మా వల్ల కాదు కదా. మేమేదో 500 5,000 ఇచ్చిపోతాం తప్ప 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు పెట్టేదానికి వాళ్ళు కదా చెయ్యాలా. వాళ్ళ పని మేము తెలుగుదేశం బాగాలేదు కానీ కదా మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు కదా ప్రజల్లో తిరగాల, మిమ్మల్ని కదా ఓట్లేసి గెలిపించింది. మీరు ఎక్కడికి పోయినారు 4 ఇయర్స్ అంటే? మనం పోయిన ఎలక్షన్స్లో కూడా వచ్చాం, ఇలాగే ప్రజల మధ్యకు వచ్చినాం, మీ మధ్యకు వచ్చినాం. కానీ మీరు న్యాయ నిర్ణేతలు, మీరు ఏం చేసినా మేము ఒప్పుకున్నాం, మీ మధ్య మేము తిరుగుతున్నాం. ఈ 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం, ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నాం. ఇసుక దోపిడీ చేసి అడ్డుపడతా ఉన్నాం ప్రతి చోట. ప్రతి బూత్లో మెజారిటీ వచ్చింది మీకు, మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు రోడ్ల మీద తిరగాల, ఓటు అడిగేదానికి ప్రతి ఇంటికి ఎట్టపోయినారు అట్టే ప్రతి ఇంటికి పోయి మీరు అడగాలి, అమ్మ మీరు మాకు ఓటు వేసినారు, మీకేం కావాలి. అది వాళ్ళ బాధ్యత. ఈరోజు ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కదా. 10 మంది అప్పుడు 4 సంవత్సరాలు తిరగాల్సింది. మీకేం కష్టం ఉంది, మాకు ఓటేసి గెలిపించినా తీరుస్తాము అని తిరగాల్సింది ఆ రోజు. సో మమ్మల్ని అనే హక్కు, అర్హత ఆ కుటుంబంలో ఎవ్వరికీ లేదు.